అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం పేరు అన్న? రమేష్, బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ నంబర్పేట. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ సారెంబడి వచ్చినాం. సో ఎట్లా ఉందన్న మరి జూబ్లీహిల్స్లో ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. సో ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన కావచ్చు, ఆదరణ ఎట్లా ఉంది? ప్రజల్లో అయితే ఫిక్స్ అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. వీళ్ళతో ఏ పని కాదని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకొని కుటుంబ సమేతంగా మాట్లాడుకొని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యి ఎవరు ఏం పంచినా తీసుకోండి, బీఆర్ఎస్కి మాత్రం మీరు పట్టం కట్టండి. ఎందుకంటే గౌరవ కేటీఆర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకాలు లేవు, ఇదంతా కుక్కలు చింపనిస్తారు లాగుందని చెప్పేసి రాష్ట్రం వీళ్ళ చేతిలో పడ్డా జూబ్లీహిల్స్ పడ్డా కూడా బాగుపడదని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి 100-200% బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో పట్టం కడతారు. ఇది పక్కా. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ పాలన కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, జూబ్లీహిల్స్ని ఏమాత్రం పట్టించుకోలేదు, ఏ అభివృద్ధి కాలేదని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు గల్లీలో తిరుగుకుంటూ మాట్లాడతాను. సో ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఇప్పుడు 75 ఏళ్లలో తెలంగాణ అనేది ఎంత వెనకబడ్డదో మీరు తెలుసు. 10 ఏళ్ళలో అవుతుందా? ఆయన కాడికి అవుతుంది, లాక్కొచ్చిన కాడికి లాక్కొచ్చారు. ఇంకా భవిష్యత్తు ఉంది. ఇంకా వెనకాల కేటీఆర్ గారు ఉన్నారు. సడన్గా ఆయన చనిపోతారని ఎవరు అనుకోలే కదా. అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఏది కూడా ఇన్స్టెంట్గా ఏది కాదు. 70 ఏళ్ళు మరి మన మొత్తం వెనక లాక్కుపోయారు కదా. మన బడ్జెట్ ఏడిపోయి అప్పుడు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఏడిపోయి, డబుల్ బెడ్రూమ్ డబ్బులు అప్పుడు 75 ఏళ్ళు డబ్బులు ఎవరు తిన్నారు? కళ్యాణ లక్ష్మి డబ్బులు ఎవరు తిన్నారు? పాపం షాదీ ముబారక్ డబ్బులు ఎవరు తిన్నారు? వాళ్ళంతా దోచుకుని పోయారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రూపంలో వస్తున్నాయి కదా. 10 ఏళ్ళు అన్నీ అయిపోతే 75 ఏళ్ళు వెనకబడ్డం, అన్నింటిలో వెనకబడ్డం, జాబులు వెనకబడ్డం, ప్రాంతాలు వెనకబడ్డం, అన్ని విధాలుగా వెనకబడ్డం. మమ్మల్ని తొక్కేసిరు కాబట్టి అలా కేసీఆర్ గారు దేవుడి రూపంలో వచ్చి గొంతును పెట్టుకొని జై తెలంగాణ అని ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి దాంట్లో అవమానాల పుట్ట తెలంగాణ అంటేనే. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు పదే అంటా ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఒడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు ఒక లీడర్? ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే భయంతో ఏమో చెప్తారు. అవన్నీ పట్టించుకుంటే ఎట్లా? మనం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, 100% మనం చేసిన పనులని చెప్పుకుంటున్నాం, చేయబోయే పనులు చేస్తున్నాం. 6 గ్యారెంటీల ఐడియా ఉందా మీకు? 6 గ్యారెంటీలు కూడా మనం ఇస్తాం ఇప్పుడు. ఈ రేవంత్ రెడ్డికి అసలు బిస్కెటే. ఎందుకంటే ఆయన మీద నమ్మకాలు లేదు. ఇప్పుడు ఈ సీట్ పోయింది అనుకో, ఎగ్జామ్ డుర్రే. కాబట్టి 100% 6 గ్యారెంటీలు కూడా గౌరవ కేసీఆర్ గారు అమలు చేస్తారు. ఇక ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావచ్చా రిజల్ట్ బట్టి? నా రాష్ట్ర రాజకీయాలు ఏం లేదన్న. ఇప్పుడు పొరపాటున గెలిచిర్రు అనుకోండి, మనం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వాళ్ళకి మాత్రం మంచి చురుకు అంటించినట్టు అవుతుంది. గట్టి చురుకు వాత గట్టిగా పెడతారు. నెక్స్ట్ అట్టాక్ రారు, కానీ కొంచెం డెవలప్ అవుతుంది. మిగతా ప్రజలు కూడా ఉన్నారు కదా. అరే 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలే. ఒక బస్సు కొట్లాడ పెట్టిండు. ఆ బస్సులతో ఏమైందన్న? ఏమో ఇంట్లో ఆడవాళ్ళు ఉండట్లేదన్న. ఫోన్ చేసి ఎక్కడ ఉన్న అడుగుతున్నాం, మేము లొకేషన్ కూడా అడుగుతున్నాం. సో ఇంకోటి అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే, బీఆర్ఎస్ కానీ బీజేపీకి ఓటేస్తే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? అసలు ఆయన ఏం పథకాలు ఇచ్చిండని ఆయనే చెప్తాడు. 6 గ్యారెంటీలు బంద్ చేస్తే అసలు బంద్ చేయి, అవి ఇవ్వలేదనే మేము ఫైట్ చేస్తున్నాం కదా. ఆయన ఇచ్చిన అనుకుంటుండు, పాప ధీమాలో ఉన్నాడు, ఆయనకి తెలియదు. 6 గ్యారెంటీని ఇవ్వలేదు ఇచ్చిన అనుకుంటాడు ఆయన. 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు ఇవ్వాలనే కదా ఇలా మనం ఫైట్ చేసేది. నువ్వు ఎందుకు చేతగానోడు ఎందుకు ఇచ్చి తులం బంగారం ఏది ఎందుకు ఇస్తాను? బడ్జెట్ చూసుకోకుండా ఇవన్నీ పిచ్చి మాట్లాడి ఏదో రాత్రిపూట మాట్లాడి పొద్దున్న ఎలక్షన్ అయిపోయింది, పొద్దున్న ఓటు ఇంత ఇచ్చేసి కథ అయిపోయి. ఇప్పుడు కూడా విచ్చలవిడిగా డబ్బులు పంచుతారు. అదంతా కూడా చూస్తున్నాం. మేమైతే చెప్తున్నాం, ఓపెన్గా చెప్పినాం, అన్నా మీరు ఏమైనా చేయండి, బంగారు తెలంగాణ కావాలంటే మాత్రం కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి అవసరము. కేటీఆర్ గారు సేవలు చాలా అవసరము. గౌరవ మాగంటి సునీతమ్మ గారు సేవలు కూడా చాలా అవసరము. పాపం వాళ్ళైతే చాలా బాధలో ఉన్నారు. అయినా కానీ వాళ్ళు గెలుస్తారని నాకు పూర్తి సానుభూతి అనేది వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు సానుభూతి ఎంత మట్టుకు ఉండాలి అంత మట్టుకే ఉంటుంది. ఎంత గట్టిగా చెప్పలేము కదా. గట్టిగా పైన పెద్ద ఆయన చూస్తున్నారు, కేటీఆర్ గారిని చూస్తున్నారు, హరీష్ రావు గారిని చూస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకు మా బీఆర్ఎస్ పార్టీకి ఇంపార్టెంట్. ఆమెకి ఇవ్వాల్సింది కూడా ఆమెకి ఇస్తున్నారు. ఎందుకంటే పాపం నేను గోపీనాథ్ గారు ఉండే, అయ్యో ఆయన భర్త చనిపోయాడు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు, గలీజు మాట్లాడుతారు, వీళ్ళు అన్ని బూతులే మాట్లాడుతారు. వీళ్ళకి ఏం తెలియట్లేదు అసలు. అన్ని బూతుల రాజ్యం ఇదంతా. ఇది ప్రజాపాలన కాదు. ఇందిరామ్మ రాజ్యం, ఆ రాజ్యం అన్ని బూతుల రాజ్యం. ఏం బూతులు మాట్లాడే వాళ్ళకే తెలియదు. ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విషయంలో చూసుకోవచ్చు, అటు దీపక్ రెడ్డి గారు చూసుకోవచ్చు. ఎట్లా ఉండొచ్చు మరి వీళ్ళిద్దరు? ఇప్పుడు మన దేశం అయితే గుండాల రాజ్యం కాదు, గుండాల దేశం కాదు. మంది ఫ్యాక్షనిస్ట్ అంతకన్నా కాదు కదా, గన్ కల్చర్ అంతకన్నా కాదు, రాయలసీమ కాదు, ఏది కాదు మంది. అవన్నీ లేని ఇక్కడే చూస్తున్నాను. నేనైతే రాయలసీమలో పోయి ప్రచారం చేసినట్టుంది. ఎందుకంటే ఇదంతా అంత కొట్లాట గీట్లాట ఫైటింగ్ గీటింగ్ ఇవన్నీ మనతో కావు. ఇవన్నీ మనం డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నమ్ముకున్నాం, పేపర్ వర్క్ నమ్ముకున్నాం కదా, ఒక ప్రొసీడింగ్స్ నమ్ముకున్నాం, ఒక ఆర్డర్ని నమ్ముకున్నాం కదా, ఒక పెన్నుని నమ్ముకున్నాం. భవిష్యత్తు ఏంటంటే
మన పిల్లలు బాగుండాలి. ఇవాళ పిల్లలంతా రోడ్ల మీదకు ధర్నా చేస్తున్నారు, ఫీజు రింబర్స్మెంట్ రాలేదని చెప్పేసి. ఇవాళ నువ్వు గట్టిగా కాలేజీలు నడిపిపోతే కాలేజ్ యజమానికి ఫోన్ చేసి బెదిరించే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇవాళ మేము ఆడికి పుడితే ఆడికి డబ్బులు పుట్టింది, నీకు ఎందుకు పుట్టట్లేదు అంటే నిన్ను ఎవరు నమ్మట్లేదు. నాకు తెలిసి నేను పక్కన ఎమ్మెల్యేలు ఎవరు నమ్మరు. ఎంతసేపు తెలంగాణ అనేది ఢిల్లీ డబ్బుల్లో పంపడం తప్ప దీనికి పనికి రావట్లేదు ఇప్పుడు. ఎవరు నమ్మట్లే. అది ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆయన పెద్ద ఏజెంటు ఆర్టీఐకి, బ్లాక్మెయిలర్ కదా, ఆయనకి తెలుసు ఇవన్నీ. ఆల్రెడీ చాలాసార్లు ఆయన మూటలు మేయడం బాగా తెలుసు ఆయన, మనకు రాదు అవన్నీ. ఎట్లా ఉంటుంది పోటీ ఎవరెవరి మధ్య ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ? పోటీకి కామన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఉంటుంది. ఏదైనా కానీ ఇంక బీజేపీ అయితే అడిపోతే కూడా తెలియదు. అది వేస్ట్ పార్టీ అది. ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి అయితే దరిద్రమైన ఆయన, అంత వేస్ట్. కానీ 100% బీఆర్ఎస్ పది 200% కొడుతుంది. ఒక్క జనాలది గట్టి నమ్మకం ఉంది. రోడ్ షోలు చూసిరు కదా, కేటీఆర్ గారు రోడ్ షోలు ఎంత విపరీతమైన పబ్లిక్, పిలవకుండా పబ్లిక్ వచ్చిర్రు, విపరీతమైన స్పందన. ఎందుకంటే ఏది చేయాలన్నా ఆఖరికి బీఆర్ఎస్ టీఆర్ఎస్తోనే సాధ్యమైంది తమ్ముడు. థ్యాంక్ యూ. బాయ్.